ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మన నిన్న జరిగినటువంటి ఢిల్లీ బ్లాస్ట్ గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఢిల్లీ బ్లాస్ట్కి సంబంధించి మరి ఇప్పటి వరకు అయితే ఏది కూడా డిక్లేర్ అవ్వలేదు. అంటే పెహల్గాం దాడి తర్వాత ఇదే మనకు మళ్ళీ దాడి అనుకోవాలి. అంటే చాలా సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద ఘటన జరగడం అనేది ఒకసారి మీ అనాలిసిస్లో ఏం చెప్తారు సార్? చాలామంది అనుకున్నట్టుగానే మొదట్లో మేము కూడా బ్లాస్ట్ జరిగింది, 8 మెంబర్స్ స్పాట్ డెడ్, 24 మందికి పైగా చాలామందికి దెబ్బలు తగిలాయి, 6-7 కార్లు ధ్వంసం అయిపోయాయి అనగానే శబ్దాలు చాలా వరకు ఎక్కువ దూరం వినపడ్డాయంటే డెఫినెట్గా ఎక్స్ప్లోజివ్స్ మామూలు లాగానే అమోనియం నైట్రేటు లేకపోతే జెలిటిన్స్ వాడి ఉంటారులే అనే ఊహాగానాల్లో ఉన్నాము. అయితే ఈ ఢిల్లీ పోలీసుకు సంబంధించిన ఫారెన్సిక్ ల్యాబొరేటరీస్కి సంబంధించిన వాళ్ళు కానీ, సెంట్రల్ ఫారెన్సిక్ ల్యాబొరేటరీకి సంబంధించిన వాళ్ళు కానీ దాన్ని ఇంతవరకు ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ఏమిటా అనేది తేలలేదు అంటే మనకు బయటకైతే వ్యక్తపరచలేదు. అది ఎందుటితో తయారు చేసినారు, ఏముంటుంది, అంత పెద్ద ఎక్స్ప్లోజన్ జరిగింది అంటే మామూలుగా ఇంత క్రితంలో ఇటువంటి ఎక్స్ప్లోజన్ జరిగితే ఇనుప ముక్కలు అట్లాంటి మెటీరియల్ అంతా కూడా చుట్టుపక్కల చేరేవాళ్ళవి, మనుషుల అవయాల్లో కూడా అవి స్పష్టంగా గుర్తించేవి. పోస్ట్మార్టం చేసేటప్పుడు కానీ మామూలుగా కూడా కనపడేవి. అవేవి ఇక్కడ గుర్తించలేదు. అంటే ఇది ఏదో విచిత్రమైనటువంటి, అంటే ఏదో చాలా పవర్ఫుల్ ఎక్స్ప్లోషన్ జరిగింది. అదేవిధంగా ఆ ఎక్స్ప్లోషన్ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది. ఇది ఆర్డిఎక్సా లేకపోతే టీఎన్టీనా లేకపోతే హెచ్ఎంఎక్సా, అది కాకపోతే పెరిక్ యాసిడా, ఇట్లా ఏమో జెలిటిన్ స్టిక్స్ అయితే మనకు తెలిసిపోతుంది. జెలిటిన్ స్టిక్సా అదేమీ గుర్తించలేని పరిస్థితి ఉంది. ఇంత జెలిటిన్ స్టిక్స్కి ఇంత పెద్ద ఎక్స్ప్లోషన్ రాదు, ఎందుకంటే ఓపెన్. ఇఫ్ ఇట్ ఈస్ చుట్టూ రాళ్లలోనో అది పెడితే యూ విల్ హ్యావ్ దట్ ఎక్స్ప్లోజన్. బట్ ఓపెన్గా పెట్టిన దాంట్లో ఇంత ఎక్స్ప్లోజన్ రావాలంటే ఇట్ మస్ట్ బి హెచ్ఎంఎక్స్ లాంటిది, అదేదో టీఎన్టీ అనేది, ఇదంతా ఈ రెండు కూడా మిలిటరీ వాళ్ళు ఉపయోగిస్తారు. సో ఈ మిలిటరీ వాళ్ళు ఉపయోగించే మెటీరియల్, అసలు ఈ బాంబ్ బ్లాస్ట్లో ఏమి మెటీరియల్ ఉపయోగించారు అనే దాన్ని ఇన్వెస్టిగేషన్లో తెలుసుకోగలిగితే డెఫినెట్గా తర్వాత అది ఎవరి దగ్గర దొరుకుతుంది, అయితే ఎవరి దగ్గర దొరికితే అది ఎవరి ద్వారా సేకరించి ఉంటారు. సో దానికి ఆ విధంగా ఇన్వెస్టిగేషన్లో ముందుకెళ్ళడానికి వీలవుతుంది. అసలు ఈ ఎక్స్ప్లోషనే ఏమిటి మెటీరియల్ అనేది ఫస్ట్ గుర్తించాల్సి ఉంది. గుర్తించితే డెఫినెట్గా తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ అవుతుంది. అదే కాకుండా ఉమర్ మొహమ్మద్ అనే వ్యక్తి ఆ పెహల్గామ్కి ప్రేలుళ్లతో సంబంధం ఉన్న వ్యక్తితో ఇక్కడ డ్రైవింగ్ సీట్లో ఉన్నాడనేటువంటిది గుర్తించినారని కొన్ని కథనాలు. బట్ అది ఎంతవరకు నిజం, ఈ ఉమరే డ్రైవ్ చేశాడా లేకపోతే వాడి హెంచ్మన్ ఎవరైనా డ్రైవ్ చేశాడా, ఇది ఏ విధంగా బ్లాస్ట్ అయింది అనేది గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది గుర్తించిన తర్వాత దీని వెనకాల అయితే అతి ముఖ్యంగా ఏమిటంటే ఇంతవరకు బ్లాస్ట్ జరిగి దాదాపు 20 గంటల పైగా అయింది, 20 గంటల దాకా అయింది. నిన్న సాయంత్రం 6:52 కంటే ఇప్పుడు దాదాపు 12 ప్లస్ 18-20 గంటలు అయింది. అయినా కూడా ఎవరు క్లైమ్ చేయలేదు బ్లాస్ట్ డన్ బై అస్ అని. ఎవరు కూడా ఏ ఆర్గనైజేషన్ కానీ, ఐసిఐసిఐ కానీ, ఎవరన్నా కానీ, ఎనీ పాకిస్తానీ బేస్డ్ ఉగ్ర మూకలు కానీ, లేదా ప్రపంచంకు సంబంధించిన ఏదైనా ఉగ్ర మూకలు కానీ, మేమే వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ బ్లాస్ట్ అని ఎవరు క్లైమ్ చేసుకోలే. క్లైమ్ చేసుకోకుండా పోయినారు అంటే దీని గ్యాంగ్ వేరే, అంటే తప్పుదోవ పట్టించాలనుకున్నారా అంటే ప్రతిసారి ఎక్స్ప్లోజన్స్ మేమే చేసామని బయటికి చెప్పేవాళ్ళు ఈసారి చెప్పుకోకుండా అనుమానాలు వేరే గ్యాంగుల పైన కూడా రేకెత్తించడానికి చేస్తున్నారా అనేది చూడాలి. ఏది ఏమైనా చాలా దురదృష్టకరమైనటువంటి చర్య ఇది. ఇటువంటి చర్యలు ఇప్పుడు మామూలుగా ఢిల్లీ పోలీసులు ఇప్పుడు దాదాపు 60-70 డ్రోన్ల ద్వారా కూడా ప్రతి కదలికల్ని చూస్తున్నారంటున్నారు. అదే కాకుండా దాదాపు ఒక
2-3 వేల సీసీ ఫుటేజెస్. ఆ కారు ఎక్కడ ఉంది, ఆ కారు అక్కడ ఏదో ఒక ఎన్సీఆర్ ప్రాంతంలో ఒక దగ్గర దాదాపు 3 గంటలు, 6 గంటల చిల్లర నుంచి 6:20 వరకు, 3 గంటల నుంచి దాదాపు 6:20 వరకు ఈ ఎన్ఆర్సీ పార్కింగ్ లాట్లోనే అక్కడ పార్క్ చేసి ఉండింది కారు. అందులో ఆ 3 గంటల సమయంలో కూడా ఆ కారులో ఎవరు ఎక్కడం కానీ దిగడం కానీ ఏమి జరగలేదు. సో దీన్ని బట్టి ఎవరో ఉద్దేశపూర్వకంగా ఈ బ్లాస్ట్ చేయాలని డెఫినెట్గా, ఎందుకంటే వాళ్ళు ఎక్కి దిగినారనుకో వాళ్ళ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది. దాన్ని గోప్యతగా ఉంచాలనే ఉద్దేశంతో 3 గంటలు ఉన్నాయి. ఎప్పుడైనా ఎవరైనా ఒక కారులో 3 గంటలు కూర్చోలేరు. అదే ఒకే ప్లేస్లో, ట్రావెలింగ్లో అంటే దెర్ ఈజ్ అ మీనింగ్. ఒకే ప్లేస్లో అందులో పార్కింగ్ లాట్లో పెట్టి రీజన్ ఏమిటి అంటే వాళ్ళు ఏమైనా బయట నుంచి సిగ్నల్ వస్తే కానీ చేయకూడదు అనుకున్నారా, లేదా సమర్థవంతమైనటువంటి ప్లేస్లో ఎవరైనా ఒక మనిషి పోయి అక్కడ సిగ్నల్ ఇస్తే నువ్వు బయలుదేరరా, ఇక్కడ ఈ సిగ్నల్ దగ్గరకు వచ్చేటప్పటికి పేలేటట్టు ప్లాన్ చేసుకొని రా అని చెప్పి అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడా? సో ఆ సిగ్నల్ కోసం ఈ ప్రేలుళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తి ఎదురు చూసి 3 గంటలు సిగ్నల్ రాగానే వచ్చి ఇక్కడ ప్రేలుడు సంభవించేటట్టు చేశాడా? ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి ఉంది. ఏది ఏమైనా ఇది చాలా 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 దురదృష్టకరమైనటువంటి వ్యవహారం. ఇది డెఫినెట్గా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏమైతే ఉన్నాయో అన్ని విధాల అన్ని కోణాల్లో దీన్ని ఎగ్జామిన్ చేసి దీనిలో నిజాల్ని నిగ్గు తేల్చాలి. అదేవిధంగా ఎప్పటిలాగే జాప్యం కసబ్లాగాను 3 ఏళ్ళు జాప్యం చేయకుండా దీన్ని దొరికిన వెంటనే ఆల్ సోర్సెస్లో అయిపోజేసి తొందరగా ఇటువంటి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటే మిగతా ఇటువంటి చర్యలు మళ్ళీ భారతదేశంలో పునరావృతం కాకుండా పోతుంది అనేది నా అభిప్రాయం. సార్, ఢిల్లీ బ్లాస్ట్ జరిగిన తర్వాత మరి హైదరాబాద్లో హై అలర్ట్ అని అంటున్నారు. మరి అవసరమే అంటారా హై అలర్ట్? డెఫినెట్గా హైదరాబాద్లో మీరు ఎక్కడ బ్లాస్ట్ అన్నా తీసుకోండి, ఇండియాలో ఎక్కడ జరిగినా కూడా దాని మూలాలేమో హైదరాబాద్లో వెళ్తాయి. దానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. హైదరాబాద్తో పాకిస్తాన్కి కానివ్వండి, బంగ్లాదేశ్కి కానివ్వండి బంధుత్వాలు ఉన్నాయి, వాళ్ళకు ఇక్కడికి రాకపోకలు ఉన్నాయి. సో ఆ విధంగా ఒకే మతము. అదేవిధంగా పాకిస్తాన్లో ఉండేవాళ్ళు హైదరాబాద్కి వస్తే మనం గుర్తించలేము. రేస్ ఒకటే, వ్యవహారాలు ఒకటే, వేషాలు ఒకటే, భాష ఒకటే. అదేవిధంగా ఆచార వ్యవహారాల కాకపోతే భోజనాల దగ్గర కూడా ఫుడ్ హ్యాబిట్స్ ఒకటే. సో అందువల్ల మనం గుర్తించలేము. కాబట్టి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ హైదరాబాద్లో ఇమిడిపోవడానికి ఉండడానికి అనువైన ప్రాంతం. థ్యాంక్ యూ సార్.